అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి సహా 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు వరి కనీస మద్దతు ధర క్వింటాలకు 69 రూపాయలు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో క్వింటా వరి కనీస మద్దతు ధర 2369 రూపాయలకు చేరుతుందని వివరించారు. అటు జొన్నలకు 328 రూపాయలు, సజ్జలకు 150 రూపాయలు పెంచింది. ప్రతి క్వింటాల్కు 589 రూపాయలు పెంచింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కూడా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను కూడా వెల్లడించారు. ఇందులో ప్రధానంగా రైతుల కోసము, ఆ రైతుల అభివృద్ధి కోసము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా కేంద్ర కేబినెట్ తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్ లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఎంఎస్పీ కోసం 2,70,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు కూడా అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని, వారి ఆదాయం పెరుగుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతు సంక్షేమం కోసము ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అనేది కూడా ఆమోదించారు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ రోజు. దీని ద్వారా రైతులు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి వారిపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. అలాగే ముఖ్యమైన 3 మార్గాలు 4 లేన్స్ హైవేస్ కూడా నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వార్దా బల్లర్షాతో పాటు అలాగే మధ్యప్రదేశ్ లోని రత్లాం నగ్దా, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ నెల్లూరు మధ్య 4 లైన్ల రహదారులు కూడా కేంద్ర కేబినెట్ నిర్మించనుంది. ఈ మేరకు ఈ రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా కేబినెట్ నిర్ణయాలని వెల్లడించారు. అయితే రహదారుల రవాణా సౌలభ్యం పెంచి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని కూడా అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. అయితే ఈ నిర్ణయాలు రైతులకు, సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అంటూ కూడా అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే రైతుల గురించి ప్రత్యేకంగా ఈ రోజు కేబినెట్ డెసిషన్ తీసుకున్న వాటిల్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ఎంఎస్పీని కూడా పెంచారు. దాంట్లో వరి క్వింటాలకు 69 రూపాయలకు పెరిగి 2,369కి చేరింది. అలాగే జొన్నలు 328 రూపాయలు పెరిగి క్వింటాల్ ధర 3,699కి కూడా పెరిగి 150 రూపాయలు పెరిగింది. ధర 2,775 రూపాయలు అయింది. ఇంకా రాగుల విషయానికి వస్తే 596 రూపాయలు పెరిగి ఓవరాల్ గా ప్రస్తుతం 4,886 రూపాయలకి చేరుకుంది. ఇంకా వేరుశెనగ 480 రూపాయలు పెరిగింది. క్వింటాల్ ధర 7,263. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచిందో ప్రస్తుతం ఉన్న రేటుతోని ఈ వేరుశెనగ 480 రూపాయలు పెరిగి 7,263 రూపాయలకి పెరిగింది. అలాగే మొక్కజొన్న పైన 175 రూపాయలు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా పెంచారు. ప్రస్తుతం దీంతో 2,400 క్వింటాలకు కూడా మొక్కజొన్న ధర పెరిగింది. కందిపప్పు 450 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ఇది 8,000 రూపాయలకు క్వింటాల్ అయింది. అలాగే పెసర్లు 86 రూపాయలు పెరిగింది. 8,768 రూపాయలకి ప్రస్తుతం పెరిగింది. అలాగే మినుములు 400 రూపాయలు పెరిగింది. దీని ధర ప్రస్తుతం మార్కెట్ లో అంటే పెరిగిన ధరలతో 7,800 రూపాయలు అయింది. అలాగే పొద్దుతిరుగుడు 441 రూపాయలు పెరిగి 7,721 రూపీస్ కి అయింది. అలాగే సోయాబీన్ పైన 436 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకి కూడా పెంచింది. దీంతో 5,328 రూపాయలు కూడా సోయాబీన్ పంట క్వింటాల్ కి అయింది. అలాగే కుసుములు 5,579 రూపాయలు ఎంఎస్పీ ధరను కూడా పెంచారు. దీంతో ధర 9,846 రూపాయలైంది. అలాగే సైజర్ సీడ్ ఒలిసలు అంటారు, ఇవి 820 రూపాయలు కూడా పెంచారు. దీంతో ధర 9,537 రూపాయలు కూడా అయింది. అయితే పత్తి క్వింటాల్కి మాత్రం పత్తికి 589 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం
8,110 రూపాయలు అయింది. ఇది కూడా పత్తిని కూడా మంచి క్వాలిటీ దానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి అనేది కూడా పెంచింది. శివ, అయితే ప్రస్తుతం కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి రైతుల నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది శ్రీచరణ్? రైతులు ఏమంటున్నారు? డెఫినెట్ గా ప్రతి పంటకి కూడా మనం ఇక్కడ చూసుకుంటే చాలా క్లియర్ గా సజ్జలు గాని, రాగులు గాని, జనరల్ గా జొన్నలు గాని, వేరుశెనగకి ఏకంగా 480 రూపాయలు, అలాగే పత్తికి క్వింటాల్కి 589 రూపాయలు పెరగడం కూడా అది ఖచ్చితంగా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగానే ఉంటుంది. రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కందిపప్పు క్వింటాల్కి 450 రూపాయలు పెంచడం కూడా గమనార్హము. పెసర్లు కూడా 86 రూపాయలు. సో రైతులందరికీ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆనందకరమైన విషయం అని కూడా చెప్పాలి. ఎందుకంటే వారు పడుతున్న శ్రమకి, ఎందుకంటే అన్నదాత లేని దేశంలో ఎవరు కూడా, అన్నదాత లేని సామాన్య ప్రజలు ఎవరు కూడా మనుగడ సాధించడం చాలా కష్టము. రైతు, జవాను ఈ ఇద్దరు లేకపోతే దేశం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నదాత లేని ఎవరి మనిషి అనేది జనరల్ గా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇదంతా కూడా మనందరం సుఖంగా ఉంటున్నామంటే దానికి అన్నదాతలకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ హైక్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రైతులకి లబ్ధి చేకూరుతుంది. అలాగే వాళ్ళలో విశ్వాసం కూడా పెరుగుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.